బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ పై ₹1000 పెంచడంతో హోటల్స్, హాస్టల్స్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు గ్యాస్ కొరతతో బ్లాక్ లో అధిక రేట్లతో కొనుగోలు చేస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేట్లు పెంచడం సరైన నిర్ణయం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. పెరగడంతో పాటు కూడా కొరత కొంత ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 3 నెలల క్రితం కూడా ఇటు కమర్షియల్ కావచ్చు, వంట గ్యాస్ కావచ్చు, రెండు కూడా డిమాండ్ అయిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే డిమాండ్ అవడంతో పాటు కూడా బ్లాక్లో ₹1000 సిలిండర్ని 2000 నుండి 3000 వరకు కూడా అమ్మిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రధానంగా చూస్తే ఎక్కడ కూడా రేట్లు పెంచని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కమర్షియల్ సిలిండర్కి సంబంధించి కూడా ₹1000 ఉన్న సిలిండర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ₹3069 అయితే కూడా చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కమర్షియల్ సిలిండర్లు వాడే హోటల్స్కి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పాత రోజుల్లో ఈ సిలిండర్ గ్యాస్ లేని సమయాల్లో ఏ విధంగా వంట చేస్తున్నారో అదే విధంగా వంట చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు సిటీకి సంబంధించి మినీ బైపాస్లో ఉన్నాం. మనం విజువల్స్లో చక్కగా చూడొచ్చు. ఈ గ్యాస్ ఏదైతే కమర్షియల్ గ్యాస్ కొరత ఏదైతే ఉందో ఆ గ్యాస్ కొరతకు సంబంధించి కూడా హోటల్ నడిపే యజమానులు కట్టెల పొయ్యి మీద చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్స్లో చూస్తే కనుక గత 2-3 నెలల నుండి ఈ కమర్షియల్ సిలిండర్స్ అధికంగా డిమాండ్ ఉండడం, అదేవిధంగా బ్లాక్లో కొని వంటలు చేయడం వల్ల కూడా ఆదాయం లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా బహిరంగంగానే కమర్షియల్ సిలిండర్కి సంబంధించి కూడా ₹3069 అయితే పెంచిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా చూస్తే కనుక ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్లు పెంచారో ఈ సిలిండర్ల పెంపకంపై కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా హోటల్స్ యజమానులు అయితే మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక కమర్షియల్ సిలిండర్ కొనాలంటే ₹3069 పెట్టి సిలిండర్ కొనాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హోటల్కి సంబంధించి ప్రధానంగా హోటల్కి సంబంధించి చూస్తే కూడా ఉదయం, అదేవిధంగా మధ్యాహ్నం, ఈవినింగ్ 3 పూటలు కూడా హోటల్స్ పెడుతూ ఉంటారు. వచ్చే అక్కడ ఎవరైతే ప్రజలు హోటల్స్కి వచ్చి తింటారో వాళ్ళకి సంబంధించి కూడా కమర్షియల్ సిలిండర్కి సంబంధించి ప్రధానంగా ఒక సిలిండరు 2 నుంచి 3 రోజులు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఒక నెలకి ఒక హోటల్కి మనం చూసినట్లయితే కూడా కమర్షియల్ సిలిండర్లు నెలలో దాదాపు 10 నుంచి 15 సిలిండర్లు అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద హోటల్కి సంబంధించి కూడా దాదాపు 20 నుంచి 25 సిలిండర్లు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఒక సిలిండరు ₹3069 పెంచడంతో హోటల్ సంబంధించిన యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ ₹3069 పెట్టి కొనాలన్నా కూడా గ్యాస్ దొరకని పరిస్థితి అయితే ఉంది. దొరకపోవడంతో పాటు ₹3069 అనేది కూడా బ్లాక్లో కొనాలంటే 5000 వరకు కూడా నెల్లూరుకు సంబంధించి సిటీలో దొరుకుతున్న పరిస్థితి. ప్రధానంగా వంట గ్యాస్కి సంబంధించి చూస్తే కూడా ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రేట్లు అయితే పెరగని పరిస్థితి అయితే ఉంది. పెరగనప్పటికీ గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా గ్యాస్ కొరత లేకుండా, వంట గ్యాస్ కొరత లేకుండా ఉందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా చూస్తే కనుక ఈ వంట గ్యాస్ ప్రధానమైన సమస్య ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో స్పాట్లో బుక్ చేస్తే కూడా ప్రతి ఒక్క HP గ్యాస్ కావచ్చు, అదే ఇండియన్ గ్యాస్ కావచ్చు, ఏదైనా సరే స్పాట్లో గ్యాస్ ఇచ్చే పరిస్థితి. ఈరోజు బుక్ చేసిన 24 గంటలు కాదు కదా, దాదాపు 1 మంత్, అంటే ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి 15 నుంచి 20 రోజులు టైం అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఈ విధంగా చేయడం వల్ల కూడా పల్లెటూరుకు సంబంధించి కావచ్చు, నెల్లూరు సిటీకి సంబంధించి కావచ్చు, ప్రజలైతే వంట గ్యాస్కు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.